మహాశివుని కథ. ఇది ఎవరైతే వింటారో చదువుతారో వారి పైన మహాదేవుని దృష్టి ఉంటుంది. వాళ్ళ కష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. శివ పురాణం వింటే చాలు పాపాలన్నీ నశించిపోతాయి. అదేవిధంగా పిల్లలు పాపలు సంతోషంగా ఉంటారు. పుత్ర సంతానం, పుత్రిక సంతానం మంచిగా ఉంటుంది. మంచి భవిష్యత్తు వాళ్ళకి కలుగుతుంది. ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి, మీకు మంచి జరుగుతుంది. శివయ్య ఎలాంటి పూజ చేస్తే తను మనల్ని ఎలా కనుకరిస్తారు అని అంటే, అతనికి నిష్టగా పూజ చేసి మన మనసులో శివయ్య ఓం నమః శివాయ అని స్మరించుకుంటే ఆయన మన వెంట ఉండి ఆ బోలా శంకరుడు మనకు మంచి చేస్తాడు. మంచి మనసుతో ఆయన్ని పిలిస్తే మనకు దర్శనం కూడా ఇస్తాడు. అంత భక్తి శ్రద్ధలతో మనం వేడుకుంటే ఆ శివయ్య బోలా శంకరుడు మనకి దర్శనం ఇస్తాడు. మనసు లగ్నం చేసుకొని ఆయన్ని మనసారా స్మరిస్తూ ఎటువంటి పాడు ఆలోచనలు లేకున్నా మనం భక్తితో శ్రద్ధతో మనం ఆయనని పూజ చేస్తే మనకు తప్పకుండా మంచి జరుగుతుంది. సో ఓం నమః శివాయ అని టైప్ చేసి కమెంట్ రూపంలో మీరు తెలియజేసి ఆ శివయ్యని మనసారా పూజించండి, మీకంతా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ శివ పురాణాన్ని మీరు విని మీ పిల్లలకి వినిపించి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ని కూడా ఇలాంటి శివ రామాయణాన్ని వినిపించి వాళ్ళని మంచి మార్గంలోకి నడిపిస్తారని కోరుకుంటూ, మీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు మరిన్ని న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. శివ పురాణం పూర్తిగా మీరు విని హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ శివ పురాణాన్ని మీకు అందరికీ అందిస్తున్నాను. థ్యాంక్స్. పురాణంలోకి వెళ్దాం. శివ పురాణం 8వ భాగంలోకి స్వాగతం అండి. విన్నవారికి ఆ శివయ్య మంచి చేస్తారు. మీ పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు కలిగి మీకు మంచి జరుగుతుంది. ఇవాళ శివపురాణం 8వ భాగంలో హటకేశ్వరం గురించి తెలుసుకుందాం. శ్రీశైలంలో హటకేశ్వరం అని ఒక దేవాలయం ఉంది. అది చిత్రమైన దేవాలయం. ఒక బంగారు లింగం తనంత తాను కుండ పెంకునందు ఆవిర్భవించిన హటకేశ్వర దేవాలయం క్షేత్రము కనుక దానిని హటకేశ్వరం అని పిలుస్తారు. అక్కడ మెట్లు బాగా కిందికి వస్తే పాలదారులు, పంచదారలు అని 5 దారలు పడుతుంటాయి. పరమశివుని లాలాటమునకు తగిలి పడిన దార పాలదార అనగా జ్ఞానాగ్ని నేత్రమైన ఆ కంటి నుండి పైనుండి జ్ఞానగంగా మరింతగా తగిలి కింద పడిన దార. ఇది శివుడి లాలాటమును తగిలి వస్తున్న దార అని లోపలికి పుచ్చుకుంటే ఉత్తర తక్షణం మీరు గొప్ప ఫలితమును పొందుతారు. ఎందుచేత ఇలా ఏర్పడింది? ఈశ్వరాలయంలో తీర్థం ఇవ్వరు కాబట్టి సాక్షాత్తు సాకార రూపుడైన శంకరుడికి తగిలి పడిన దార పాలదార. పంచదారాలు 5 రకములుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సులకు తగిలి పడిన దారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలి. చెప్పులతో వెళ్ళకూడదు. శంకర భగవత్పాదులు వారు తపస్సు చేసి అక్కడే శివానందల లహరి చెప్పారు. అక్కడ ఆయనకు భ్రమరాంబిక దేవి ప్రత్యక్షమయ్యింది. చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను అన్న ప్రదేశం అదే. అంత పరమమైన ప్రదేశంలో పంచదారలు పడతాయి. అందులో ఒకటి బ్రహ్మధార, ఒకటి విష్ణుధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఒకటి దేవధార. ఈ పంచదారలను స్వీకరించడం సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, లోక సాక్షులైన సూర్యచంద్రులు ఈ 5 తీర్థములను అక్కడ తీసుకోవచ్చు. అంత పరమ పావనమైన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శ్రీశైలంలో ఉండే భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్ళి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకొని వింటే ఒక తుమ్మిద చేసిన ఝుంకారము వినపడుతుంది.
దానిని భ్రామారి నాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ 9 రూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లి ముందు శంకరాచార్య స్వామివారు శ్రీచక్రములను వేశారు. అక్కడికి వెళ్ళి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చొని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా 3 తరములు చూసి హాయిగా 10 మంది చేత పండు ముత్తైదు అనిపించుకొని వ్యాతత్కంలో హాయిగా ఆవిడ భర్త గారి తొడ మీద తల పెట్టుకొని ప్రాణం విడిచి పెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది. శ్రీశైల లింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మల్లో గంగాధ్వర గానం వస్తుంది. భ్రమరాంబిక అమ్మవారి దగ్గర కూర్చొని కుంకుమార్చన చేసుకోవాలి. 4 మారేడు దళములను పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి. పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకములన్నింటినీ క్షోభింపచేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరి రూపం పొందింది. భయంకరమైన యుద్ధం చేసిన తర్వాత భ్రామరి రూపంలో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపువ్వు అయితే అమ్మవారు సారాగ్రాహి అని చెప్తారు. 9 ఎప్పుడూ పువ్వు చుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు, ఆవిడ భ్రమరాంబికాదేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు. పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆ నాదం వినపడుతూ ఉంటుంది. ఈ నాదమును ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్, కర్నూలు, విజయవాడ స్టేషన్లు రికార్డు చేశాయి. శ్రీశైలం వెళ్ళి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనబడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చొని కుంకుమార్చన చేసుకొని ఆ విద్యానవంత్ నిమర మిహిరిద్వీప నగరి అని సౌందర్యలహరిలోని 4 శ్లోకములు చెప్పుకొని వస్తే జన్మధన్యమైపోతుంది. అక్కడ ఉన్న స్వరూపములలో వీరభద్రుడు ఒకడు. శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి బయటకు వచ్చి ఎడమ పక్కకు వెళ్ళినప్పుడు అక్కడ వీరభద్రుడు కనబడతాడు. అక్కడ బయలు వీరభద్రుడు అని క్షేత్రపాలకుడు ఒక ఆయన ఉన్నాడు. రక్త సంబంధమైన వ్యాధులు శరీరంలో పొటమరిస్తే అటువంటి వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చొని ప్రతిరోజు 1 గంట సేపు శివనామములు చెప్పుకొని కొద్ది రోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయమవుతాయి. అలా నయమైన సందర్భములు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్రమూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు. చంద్రవతి అనే రాజకుమార్తె ఒక భయంకరమైన గుడ్డు కాలమును ఎదుర్కొంది. తన తండ్రి తనను మోహించాడు. ఆమె పరిగెత్తి శ్రీశైల క్షేత్రమును చేరుకొని గుళ్ళోకి వెళ్ళిపోయింది. రాజు ఆమె వెనుక తరుముకు వస్తున్నాడు. గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగమును చూసి దాన్ని శివలింగమని అనలేదు. అక్కడ మల్లికార్జునుడు ఉన్నాడు అని ఆమె చేతిలో ఉన్న మల్లెపూల దండను సిగకు చుట్టుకొని, మల్లికార్జున, నేను నీకు ఇవ్వగలిగింది ఇదే, ఇది నీ సిగకు చుట్టుకొని నన్ను నువ్వు కాపాడు అని ప్రార్థించింది. అప్పుడు లింగోద్భవమూర్తి స్వామి వచ్చి ఆమెను తరుముకు వస్తున్న రాజును చూసి నువ్వు పచ్చల బండవగుదువుగాక అని శపించాడు. అంతటి దుష్యమునకు ప్రయత్నించిన ఆ రాజు పచ్చల బండై ఇప్పటికీ అలా పడి ఉన్నాడు. ఈవిడ ఇచ్చిన మల్లికా పుష్పముల మాలను తన సిగకు చుట్టుకొని స్వామి మల్లికార్జున అని మరొక మారు పిలిపించుకున్నాడు. శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు అని ఉన్నాడు. ఆ శివలింగం ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు బాగా దగ్గరగా వచ్చేసి ఉంటాయి.
ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలసినది సాధికారకంగా చెప్పలేము, కానీ అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉంది. మహీధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె. ఆమె శంకరుని సౌందర్యమును ఉపాసన చేసింది. సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు, కానీ ఆమె శివుణ్ణి మోహించింది. తనకి శివుడి వంటి భర్త కావాలంది. ఈ పిల్ల ఏమి చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వచ్చి, నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్ది చెట్టు కింద ఉన్న మల్లె పొదలలో ఉన్నాను, అక్కడకు రా, నిన్ను వివాహం ఆడతాను అన్నాడు. ఆమె శంకరుడు చెప్పిన చోటికి వచ్చి ఆ చెట్టును పొదను వెతుకుతుంది. అప్పుడు పార్వతీదేవి జగత్ పితోరా వందే పార్వతీ పరమేశ్వరావు అని చెప్తారు. కానీ మీకు ఈ బుద్ధి ఎప్పటి నుంచి వచ్చింది అని శంకరుడిని అడిగింది. అప్పుడు శంకరుడు, ఆమె నన్ను భక్తితో ఆరాధన చేసింది, ఆమె భక్తితోనూ ఆరాధన చేసింది. ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడను నాలోకి తీసుకోవడం అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, అయితే ఆమెకు ఉపాసనతో అంత భక్తి ఉన్నదా అని అడిగింది. అప్పుడు శంకరుడు, ఆమె ఎంత భక్తి తత్పరులలో చూపిస్తాను చూడు అని వెంటనే 96 సంవత్సరముల వృద్ధునిగా మారి వెతుకుతున్న పిల్ల దగ్గరికి వెళ్ళి, పిల్ల, నువ్వు ఇక్కడ ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడిగాడు. ఆమె తాను శివుడి కోసం వెతుకుతున్నాను అని జవాబు చెప్పింది. అప్పుడు ఆయన, నేనే శివుడిని, ఇంత రుద్రుడిని కదా, నన్ను పెళ్లాడతావా అని అడిగాడు. నువ్వు వృద్ధుడివో యవ్వనంలో ఉన్నవాడివో నాకు తెలుసు, నాకు నీవే భర్త, వేరొకరిని ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించను అని చెప్పింది. ఆవిడకు కావలసింది ఆయనలో ఐక్యమవ్వడం. చూసావా పార్వతి, ఈమె భక్తి ఈమెను నాలో ఐక్యం చేసుకుంటాను అని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకొని ఈ పిల్లను స్మరించి ఇటువంటి భక్తి తాత్పర్యాలని కోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగమని, వృద్ధ మల్లికార్జున లింగమని తలుచుకున్న వాళ్ళని పొంగిపోతూ నేను చూస్తాను అని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు. అందుకే ఇప్పుడు అక్కడ కళ్యాణములు చేస్తున్నారు. ఈ విధంగా శ్రీశైలం ఎన్నో విశేషములతో కూడుకున్న క్షేత్రం. ఈ క్షేత్రంలోనే శంకరాచార్యుల వారు శ్రీశైలం శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సు కావాలని అడిగాడు. అప్పుడు శంకరాచార్యుల వారు, నా శిరస్సుని ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ నీవు నా శిరస్సును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు. నా శిష్యులు ఉదయముని పాతాళ గంగ దగ్గరికి వెళతారు, అప్పుడు వచ్చి నా శిరస్సు ఉత్తరించి పట్టుకు వెళ్ళు అని చెప్పారు. మరునాడు ఉదయం ఆ కాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తిన సమయంలో స్నానం చేస్తున్న పద్మ పాదాచారుల వారికి ఏదో అమంగళం గోచరించి అక్కడి నుండే నరసింహ మంత్రోపాసన చేశారు. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తి నెత్తిన కాపాలికుడి శిరస్సును త్రుంచి అవతల పారేసి నిలబడ్డాడు. ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహ స్తోత్రంతో ప్రార్థన చేశారు. ఈ విధంగా నరసింహస్వామి దర్శనమిచ్చిన క్షేత్రం. శివకేశవ అభేదంగా శంకర భగవత్పాదులు రక్షించబడిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అది జగద్గురువులను రక్షించుకున్న కొండ. అది మన తెలుగునాట ఉన్న కొండ. అక్కడ ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. కృష్ణానది శ్రీశైల పర్వత శిఖరమును పాము వలె చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షిణమునకు వచ్చి కృష్ణా పేరుతో అక్కడ ప్రవహించింది. కాబట్టి దానిని పాతాళ గంగగా అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు 5 ఉంటాయి. దేవాలయంలో తూర్పున
కృష్ణదేవరాయలు నిర్మించిన గోపురం, దక్షిణమున హరిహర రాయుల వారు నిర్మించిన గోపురములు కనబడతాయి. ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిపుల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువి, రావి ఈ మూడు కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు 4000 సంవత్సరములు బ్రతికింది. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు. ఆ వెనుక రాజరాజేశ్వరి దేవాలయం, సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిపుల వృక్షం ఉంటాయి. ఉత్తరమున శివాజీ గోపురం, కళ్యాణ మండపం, నందనవనం అనే పుష్పవాటికి ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామి నెమలితో ఉంటారు. శివాజీ మహారాజు అక్కడికి వెళ్ళి అమ్మవారి ప్రార్థన చేస్తాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద ఇప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ఈ చంద్రహాసమును చేత పట్టుకో, నీకు ఎదురు లేదు అని గ్రహించి శివాజీకి చంద్రహాసమును బహుకరించింది. ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యంను స్థాపిస్తాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం. సో శివయ్యని మనం భక్తితో శ్రద్ధలతో పూజిస్తే ఆయన పరమశివుడు మన భక్తికి శ్రద్ధలకి ఆయన మంచి చేస్తాడు. మీ బాధలు, దోషాలు, కష్టాలు అన్నీ తొలగిపోవాలంటే శివయ్యని ధ్యానం చేసి మీరు మంచి కలుగుతుంది. మీకు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో ఆరోగ్యాలతో చల్లగా ఉంటారు. మన ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.